వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. 90% స్థానాల్లో గెలుపు మాదే. పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్న నెంబర్ ఇది. పక్కాగా 70% పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ సత్తా చాటుతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా కూడా. ఎవరి నెంబర్ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 5 ఏళ్ల క్రితం 5 మున్సిపాలిటీలకే పరిమితమైన కాంగ్రెస్ ఈరోజు డబుల్ డిజిట్ మున్సిపాలిటీలు దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ పై జెండా ఎగరవేయలేకపోయిన కాంగ్రెస్ ఇవాళ 4 కార్పొరేషన్లు సాధించి డిస్టింక్షన్ లో పాస్ అయింది. అయితే అధికార పార్టీకి మున్సిపాలిటీల్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నా సరే అంత దాకా వెళ్లకుండా కాంగ్రెస్ ని అడ్డుకోగలిగింది బీఆర్ఎస్. బట్ 5 ఏళ్ల క్రితం ఫలితాలతో పోల్చితే మాత్రం కాస్త దారుణమైన రిజల్ట్ అనే చెప్పాలి. ఇక బీజేపీ అర్బన్ ముద్ర ఉన్న కమలదళం మున్సిపాలిటీలో పోటీ ఇవ్వలేకపోయింది. ఈ రిజల్ట్ ని ఇంకాస్త డీప్ గా అనలైజ్ చేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఫుల్ హ్యాపీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. 75% మున్సిపాలిటీలు తమ చేతికొచ్చాయంటోంది కాంగ్రెస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీకి దక్కినవి కేవలం 25% మాత్రమే అంటూ కామెంట్ చేసింది. మొత్తంగా 116 మున్సిపాలిటీల్లో 68, 7 కార్పొరేషన్లలో 4 స్థానాలు గెలిచి అందరికంటే పై చేయి సాధించింది కాంగ్రెస్ పార్టీ. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించింది. పట్టణాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్ నేతల మాటల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నట్టే లెక్క. పైగా ప్రచారంలో అన్నీ తానై రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూకుడు కూడా పనిచేసినట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్న వ్యూహాలు బలగాలను మోహరించిన తీరుకు మార్కులు పడ్డాయి. ఒక రకంగా ఒంటి చేత్తో ఫలితాలను రాబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ కు బలమని, పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ బలం చూపుతుందని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచిన చోట కమలం వికసిస్తుందని ఒక అంచనా ఉండేది. కానీ ఓవరాల్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని సత్తా చాటింది. అది క్లియర్ గా కనిపించింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు మారాయి. కేవలం కొన్ని చోట్ల, పరిమితమైన చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ కనిపించింది. మెజారిటీ ఫలితాలు 1-1 కనిపించాయి. పోటీ మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కనిపించింది. దాదాపు 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో బోర్డు ఏర్పాటు చేయబోతాం. ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా జరిగినటువంటి 7 కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు 5 కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజారిటీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహా మిగతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఇక మిగిలి ఉన్నటువంటి 2 కార్పొరేషన్స్ సంబంధించి హంగ్ ఏర్పడి అది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల ఇండిపెండెంట్, ఈ 2 కార్పొరేషన్స్లో ఇంకా పూర్తి స్థాయి సమాచారం ఇంకా రాలేదు. ఆ 2 కూడా పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఆ 2 కూడా ఏ రకంగా ఉంటుందనేది స్పష్టత పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పగలం. అయితే చాలా చోట్ల ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. ధర్మపురి, కొస్గి మున్సిపాలిటీలో ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు కాంగ్రెస్. కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసింది. ఇల్లందు, అసురావుపేట, ఎల్లారెడ్డి, చొప్పదండి, మదిర, ఎదులాపురం, భూత్పూర్, కొల్లాపూర్, కల్వకుర్తి, హాలియా, నందికొండ, మక్తల్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, కోదాడ, కొడంగల్ మున్సిపాలిటీల్లో తిరుగులేని విజయాలు సాధించింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కున్న బలం అసెంబ్లీ ఎన్నికలప్పుడే తెలిసిపోయింది. కానీ ఈసారి ఉత్తర తెలంగాణలోనూ ఆధిక్యత చాటుకుంది కాంగ్రెస్ పార్టీ.
ఈ విజయంతో పట్టణాలపైన స్థానిక సంస్థలపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పట్టు సాధించినట్లయింది. ఇక సెంట్రల్ తెలంగాణగా చెప్పుకునే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలు సాధించింది. అందరికీ షాక్ ఇచ్చింది. సంగారెడ్డిలో 22 స్థానాల్లో, సదాశివపేటలో 17 స్థానాల్లో గెలిచి ఆ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ జగ్గారెడ్డి వ్యూహాలు కూడా బాగా పనిచేశాయి. ప్రతిపక్షాలు ఒక ప్రచారం చేస్తూ ఉండేవి. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా ఉండదు, చదువుకున్న వాళ్లు కాంగ్రెస్ కు ఓటు వేయరు, అభివృద్ధిని సీరియస్ గా కోరుకునే వాళ్లు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారు అని చెప్పుకునేవాళ్లు. కానీ అంచనాలన్నీ బ్రేక్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల ఫలితాలను క్లుప్తంగా పరిశీలిస్తే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని గట్టిగానే ప్రదర్శించింది. 5 ఏళ్ల క్రితం కేవలం 5 మున్సిపాలిటీల్లోనే గెలిచింది కాంగ్రెస్. సింగిల్ డిజిట్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పట్టణాల్లో జెండా ఎగురవేయడం చిన్న విషయం కాదు. 75% పైనే మున్సిపాలిటీలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వస్తూ ఉన్నాయి. మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామితంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌహృద వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75%కి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. గత మున్సిపల్ ఎన్నికలను, ఈ ఎన్నికల ఫలితాలను పోల్చి చూస్తే 2020లో జరిగిన ఎన్నికల్లో 103 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. గతంలో 70% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 73% పోలింగ్ రికార్డైంది. అంటే 3% ఎక్కువే పోలింగ్ జరిగింది. ఆ పెరిగిన ఓట్లు ఎవరి వైపు? ఖచ్చితంగా కాంగ్రెస్ కి అనుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 5 మున్సిపాలిటీలే. కానీ ఇప్పుడు డబుల్ డిజిట్ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. 2020లో బీఆర్ఎస్ పార్టీ 93 మున్సిపాలిటీలు గెలిచింది. ఆ నెంబర్తో పోల్చితే పట్టణాలపై బీఆర్ఎస్ పట్టు కోల్పోయినట్టే లెక్క. ఇక బీజేపీ గతంలో 2 మున్సిపాలిటీలు గెలిచింది. ఈసారి కూడా మెరుపులే లేకుండానే పరుగులు పెంచి గెలిచింది 14 మున్సిపాలిటీలే అయినా వార్డుల్లో కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్. మొత్తం 2581 వార్డుల్లో 700+ వార్డులని తన ఖాతాలో వేసుకుంది. కానీ అధికార పక్షం మాత్రం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ వెరీ పూర్ అంటోంది. జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది నిజం కూడా. ఎక్కువ ఓట్లు, సీట్లు పవర్లో ఉన్న పార్టీకే వస్తాయనుకుంటారు. కానీ కొంతవరకు దానికి భిన్నమైన వాతావరణం కనిపించింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షానికి కూడా ఓట్లు, సీట్లు వచ్చాయి. అలాగని కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేంత స్థాయిలో ఏమీ రాలేదు. కాంగ్రెస్ కు పోటీ బీఆర్ఎస్ఏ అనేంత పోటీ అయితే కనిపించింది. పట్టణాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ పోటీ పడాల్సింది బీఆర్ఎస్ తోనే అనే విషయాన్ని నిరూపించుకోగలిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న గులాబీ దళం ఈ ఎన్నికల ఫలితాలపై బోలెడాశలు పెట్టుకుంది. బట్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయిందని స్పష్టమైంది. ఎందుకంటే కనీసం 35 మున్సిపాలిటీల్లో గెలుస్తామని క్యాడర్ కు అంతర్గతంగా చెప్పుకుంది బీఆర్ఎస్. బట్ ఆ లక్ష్యానికి దూరంగానే ఆగిపోయింది. ఇక కార్పొరేషన్ ఫలితాలు దారుణంగా నిరుత్సాహపరిచాయి. ఎన్నికలు జరిగిన 7 ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. ఈసారి బీఆర్ఎస్ నుంచి ఒక్క మేయర్ కూడా ఉండరు. కాకపోతే కేటీఆర్ సిపిఐ పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది. కొత్తగూడెంలో తమతో కలిసొస్తే సిపిఐకి అన్కండిషనల్ సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 స్థానాలకు గాను సిపిఐకి 22, కాంగ్రెస్ కి 22, బీఆర్ఎస్ కు 8, బీజేపీ, సిపిఎం పార్టీలకు చెరో స్థానం దక్కింది. మిగతా 6 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఇప్పుడు మేయర్ పదవి దక్కాలంటే సిపిఐకి ఇంకా 9 స్థానాలు అవసరం. ఎమ్మెల్యే కూనమనేని ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు బీఆర్ఎస్ 8 ఓట్లు కలిస్తే కొత్తగూడెం మేయర్ పీఠం సిపిఐకి దక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్.
ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. నిజానికి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై తమకు పెద్దగా భ్రమలు లేవని ఫలితాలకు ముందే కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది కూడా. ఈ ఎన్నికల్లో ఒక సెక్షన్ బీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా గమనించాలనుకున్న అంశం ఎన్నో వార్డుల్లో గెలిచాం, ఎంతమంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచారు, బీఆర్ఎస్ కు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది, అధికార పార్టీతో పోలిస్తే ఎంత వ్యత్యాసం ఉంది. వీటినే తాము లెక్కలోకి తీసుకోదలుచుకున్నామని కొంతమంది నేతలు ముందు నుంచి చెబుతూనే వచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ పట్టణాల్లో తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకునే ప్రయత్నాలు చేసినట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ నేతలు స్థానిక అభివృద్ధి అంశాలపై ప్రచారం చేసినప్పటికీ కొన్ని వార్డుల్లో తీవ్ర పోటీ ఎదురైంది. అయినా సరే బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది గెలిచారు, పట్టణాల్లో ఎన్ని ఓట్లొచ్చాయి, ఇలాంటి లెక్కలను చెప్పి కాంగ్రెస్ తో పోటీ పడగలిగామనే వాదనను ఇకపై వినిపించాలనుకుంటోంది. పూర్తి ఫలితాలు రాకముందే మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ అందుకు తగ్గట్లే మాట్లాడారు. ఒకటి, ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తా ఉన్నాం. ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా, అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు. ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది. అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు, ఎత్తుకపోవడు, గుంజుకపోవడు, మళ్ళా చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేపించుడు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2581 మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 ఓట్లు గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 30% పైగా ఓట్లొచ్చాయని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 40% పైగా ఓటు బ్యాంకు సాధించామని గుర్తు చేశారు. దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు, ఇది తాము సాధించిన విజయం అని చెప్తోంది బీజేపీ. కానీ మున్సిపల్ ఫలితాలను చూస్తే కమలదళం పెద్దగా ప్రజల్ని ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఒక్క మున్సిపాలిటీలో కూడా విజయం సాధించలేకపోయింది. ఇక నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లని ఎక్స్ ఆఫీషియో ఓట్లతో గెలుచుకోవడం తప్పితే అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటలేకపోయింది బీజేపీ. బీజేపీకి ఇది ఊహించని పరిణామమే. అర్బన్ ఓటర్లు తమ వైపే ఉంటారని చెప్పుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితి అయితే కనిపించలేదు. కాకపోతే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న చోటు మాత్రం పట్టు నిలుపుకుంది. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లోనే ఉన్నారు. గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 7 ఈ 3 జిల్లాల్లో గెలిచిన వాళ్లే. పైగా టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది కూడా ఈ ప్రాంతాల్లోనే. సరిగ్గా ఈ 3 జిల్లాల్లోనే ప్రభావం చూపగలిగింది బీజేపీ. 6 మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించామని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మొత్తంగా 300కు పైగా వార్డు కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిచారన్నారు. దాదాపుగా ప్రతి జిల్లాలో కమలం పార్టీకి ప్రాతినిధ్యం దక్కిందన్నారు. బీఆర్ఎస్ కి ఓట్ల శాతం భారీగా తగ్గిందన్న బీజేపీ స్టేట్ చీఫ్ బీజేపీకి మాత్రం 20% ఓట్లు పెరిగాయన్నారు. చాలా వార్డుల్లో 20 ఓట్ల నుంచి 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇండిపెండెంట్ల మద్దతుతో మరికొన్ని చైర్మన్ సీట్లు గెలుస్తామన్నారు రామచంద్రరావు. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం.
కొన్ని చోట మేము గెలుస్తాను, కొన్ని చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ ఎక్స్ అఫీషియో స్వతంత్ర అభ్యర్థుల సాయంతో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లని చేజిక్కించుకుంటామంటోంది బీజేపీ. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించారని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే, మహారాష్ట్ర నుంచి పిలిపించుకున్నారు, ఢిల్లీ నుంచి పిలిపించుకున్నారు, కర్ణాటక నుంచి పిలిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలిసి ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బీకెలకపోయారు. ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల అనూహ్యమైన ఫలితాలు కనిపించాయి. ఇతరులు కీలకంగా మారారు. సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల్లో తన మద్దతుదారులకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ తరపున పోటీకి దించారు. మొత్తం 40 మున్సిపాలిటీల్లో 212 వార్డుల్లో పోటీకి దిగారు. ఇందులో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అయితే తమ విజయంతో కవితకి ఎలాంటి సంబంధం లేదని ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన కమెంట్స్ చేశారు. ఇక బైన్సాలో ఊహించని పరిణామాలు జరిగాయి. ఇక్కడ బీజేపీ, ఎంఐఎం మధ్య గట్టి పొలిటికల్ వార్ జరుగుతూ ఉంటుంది. ఈ మున్సిపాలిటీపై బీజేపీ ఆశలు పెట్టుకుంటే ఎంఐఎం మాత్రం గట్టి ఫోకస్ చేసింది. ఎంఐఎం పార్టీ 11 వార్డుల్లో, స్వతంత్రులు 7 వార్డుల్లో, బీజేపీ 6 స్థానాల్లో గెలిచారు. ఈ బైన్సా ఫలితం ఖచ్చితంగా బీజేపీకి మింగుడు పడట్లేదనే చెప్పుకుంటున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల గురించి పెద్ద కొట్లాటే నడిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. కానీ 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వడం పట్ల మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుకెళ్లారు. ఆ మాధవరెడ్డి బీఆర్ఎస్ తరపున మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఒక్కో స్థానంలో గెలిచాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన 1 వార్డులో, అశ్వారావుపేటలో టీడీపీ 1 వార్డులో గెలిచింది. సీఎం రేవంత్ నియోజకవర్గంలో వన్ సైడ్ రిజల్ట్స్ కనిపించాయి. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ గాలి వీచింది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వార్డులు గెలుచుకుని సత్తా చాటింది. మున్సిపల్ పీఠాల వారీగా చూస్తే బీఆర్ఎస్ పట్టణాలపై పట్టు కోల్పోయింది. బీజేపీ ఆశలు నెరవేరని పరిస్థితి కనిపించింది. ఇదే వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.